ఏనుగబ్బాయి ఏం చేస్తున్నావు? కనబట్టలా థ్రెడ్ కి ముళ్ళేస్తున్నా. ఏ థ్రెడ్ కైనా ముళ్ళేయగలవా? ఏ థ్రెడ్ కైనా ముళ్ళేయగలను. అయితే ఎల్లో థ్రెడ్ కి ముళ్ళేయగలవా? ఎల్లో థ్రెడ్ ఏంటి, గ్రీన్ థ్రెడ్ ఏంటి, ఏ థ్రెడ్ కైనా ముళ్ళేయగలను. ఎక్కడైనా వేయగలవా? అక్కడ ఇక్కడ అనే సందేహం వలదు, ఎక్కడైనా వేయగలను. మరి నాకు జడుంది, ఆ జడ కింద మెడుంది, ఆ మెడేమో బోసిగా ఉంది. అక్కడ ఈ ఎల్లో థ్రెడ్ కి ముళ్ళేయగలవా? అమ్మా, నన్ను ముగ్గులోకి లాగడానికి నువ్వు ఈ రూట్ లో వస్తున్నావా? ఇలాంటి ట్రిక్లు మన దగ్గర పనిచేయవు. మనతో పెట్టుకుంటే అంతే. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆల్రైట్, నేను ఎగ్జామ్స్ రాయడానికి ఊరు వెళ్తున్నాను. నేను వచ్చాక నా జడెత్తి మెడ మీద నువ్వే ముళ్ళేస్తావు. వెయ్యను. అది చూస్తాను. అందాక ఈ ఇంగ్లీష్ తట్టి పెట్టుకో. ఇంగ్లీష్ ఏంటి? ఇంగ్లీష్ అంటే ఎంగిలి ముద్ద. ఆ అరుపుకు అర్థం ఏంటి? ఆకలినే. అవును గురు. అవును గురు. మరైతే వెళ్ళి దాని ఫుడ్ సంగతి చూడు. దాని ఫుడ్కే కాదు, మన ఫుడ్ కూడా చిల్లర లేదు. అంటే బ్యాంకులో తెచ్చిన డబ్బంతా అయిపోయిందా? ఆఖరి పైసాతో సహా అయిపోయింది. అమ్మా, అయితే మళ్ళీ ఆకలి సమస్య మొదలైందనమాట. అప్పుడంటే ఓ తిక్క బ్యాంక్ మేనేజర్ దొరికాడు, అప్పు తెచ్చాం. మరి ఇప్పుడు ఎవరింట్లో తలుపుతే? మీరా? ఏం బాబు, నా ఫేస్ ఏమైనా షేపులు మారిందా? గుర్తు పట్టలేనంతగా మారిపోయానా? అవునులేండి, ఎందుకు గుర్తుంటుంది? ఆ పిక్చర్ వాడిని కదా. పోనీ ఏనుగు పాలతో వ్యాపారం చేసుకుంటారని డబ్బులు తీసుకొచ్చారు, అదైనా గుర్తుందా? ఉండదు. ఎందుకు గుర్తుంటుంది? ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు కదా. ఉండదు కాకుండదు. ఏమైనా సరే ఇవాళ ఇన్స్టాల్మెంట్ కట్టి తీరాల్సిందే. ఇప్పుడు నా వల్ల కాదు. నా వల్ల కాదంటే అంత తేలిక వదిలేస్తాను బాబు. వదలను కాక వదలను. వదలకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తారు చేసుకోండి. ఏం చేస్తారో చేసుకుంటే. మిస్టర్, విత్ హూమ్ యు ఆర్ టాకింగ్? ఇండియాలో ఉన్న బ్యాంక్ రూల్స్ అన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు క్షుణ్ణంగా చదువుకున్న వాడిని. ఏం చేస్తాను తెలుసా? ఏనుగుని జప్తు చేస్తా. ఏమిటి? గజేంద్రుని జప్తు చేస్తారా? చేసుకోండి. ఏంటిది? నన్ను ఉండ చుట్టినట్టు చుట్టి నోట్లో పెట్టుకుని కిళ్ళి నవ్వులంటే పరపరా నవ్వాలి కదా. గజేంద్ర, మనం బ్యాంక్ మేనేజర్ డబ్బు కట్టాలి, ఆయనతో వెళ్ళిపో. కమాన్ కమాన్, ఫాలో మీ. నాకేం భయలేదు, నాకేం భయలేదు. ఇట్రా. హై బాబాయ్, ఇటో. ఏమేవ్ నిన్న బట్రా, పాలు పిండుతా. ఇవాళ ఏనుగు పాలతో పాయసం చేసుకుందాం. ఇదిగోనండి. ఏంటి ఆ గిన్నె? మీరే తీసుకురమ్మన్నారుగా. నేనేమైనా ఎలుగు పాలు పిండుతున్నా అనుకున్నావా? ఏనుగు పాలు పెద్ద గిన్నె తీసురా. అలాగేనండి. ఈ ఆడవాళ్ళకి బ్రెయిన్ తక్కువ. ఏంటో చిన్న చిన్న ఉగ్గినెల తీసుకొస్తుంది. చంపేస్తుంది. ఏమండి, సరిపోతుందా? ఏంటి ఇప్పుడు నువ్వు నా భార్య అనిపించావు? పితుకుతా పాలు బితుకుతా, నేను పితుకుతా. ఇది మగ ఏనుగు. ఏమండి, పాలు తీసారా? ఏంటి పాలు బితికేది? ఇది మగ ఏనుగే, పాలు ఎట్లా ఇస్తుంది? ఓరి దరిద్రుడా, మగ ఏనుగులు ఎక్కడైనా పాలిస్తాయా? మరి నేను లోన్ ఇచ్చానంటే. రాజేంద్ర, అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్. అమ్మా എന്ത് ചേട്ടാ അവിടെ സുഖം തന്നെ? ഒരു കാര്യം പണ്ടില്ലേ? అయ్యో, ഒരു കാട്ടുകൾ കണ്ണുണ്ടോ? అరే మచ్చల గోడుండో? నీకు దండం పెడతాను. గొర్రెలు కుచ్చుండో? మాసోలేస పొలాస నీసిక్కి సిమ్మలి కండీసి కాటర్ కండో? ఎంత చేట ఇన్న మాతోరే కిందరి కారి కురికి మిసిక్కి కండో కీరని మాతు ఎంత చేట చేట ఎందాయి ఎంత పరియం పరియం. నువ్వెక్కడ దాపురించావురా? నేను నీకేం అపకారం చేశాను రా? నీ అమ్మ కడుపు మాడ. దాని దగ్గరికి వెళ్తే తొండంతో కొట్టింది. ఈడేమో చాట మాట, ఇది పిండాకుడు. తప్పక ఎక్కడ తెచ్చావే? క్యాసెట్ ఏమో ఇన్స్పెక్టర్ పట్టుకెళ్ళాడు. మళ్ళీ ఇంకో క్యాసెట్ పట్టుకొచ్చేసరికి తల ప్రాణం తోకొచ్చింది. అసలు ఆనందం ఎలాగూ లేదు, నేత్రానందమైనా చేసుకున్నాం. త్వరగా పెట్టవయ్యా బాబు. నీదంతా తొందరే. తొందరగా పెట్టండి. కూర్చోండి.
దేనికి బొమ్మ చూపించావు ఇంకా అసలు ఎప్పుడయ్యా దేనికి టైం రావాలి మంచి ముహూర్తం చూసి ముగ్గురు కలిసి కట్టుగా కాలు చేద్దాం చేద్దాం చెంచలరావు మీ మిసెస్ పండుగ కూడా పాత పండుగ మీ ఆవిడ గుమ్మడికాయ కర్మ కాకపోతే మనకి బ్రోతల హౌస్ ముందు బీట్ ఏమిటయ్యా? నెలాఖరు కదా, ఏదో కేసు పట్టక తప్పదు మరి. క్యాసెట్ చూసినప్పటి నుంచి చెడిపోతాం అని గోల పెట్టారు కదా, ముహూర్తం పెట్టాను, చెడిపోండి. ఇక్కడ ఇలాంటి పంపులకి ఎప్పుడు వెళ్ళక తలుచుకుంటేనే దడ ఉణుకు ఆయుసం వచ్చేస్తున్నాయి. తమను అడుగుతిస్తే వచ్చావు కదా ఇంక భయపడటం దానికి నోరు మూసుకొని పద. అది కాదులే, ఇదిగో రేరంగి, అనగా అనగా రాగం, తినగా తినగా రోగం అన్నారయ్యా. తరచూ వస్తుంటే అదే అలవాటు అవుతుంది. ఇంతకీ ఆ కొంప ఎక్కడుందో నీకు తెలుసా? నాకు తెలియదు, ఎవరినైనా అడగాలి. ఇదిగో వాళ్ళని అడుగుదాం. సార్, చిన్న ఇన్ఫర్మేషన్, ఇక్కడ సెటప్ హౌస్ ఎక్కడ? అంటే లపాకీల అడ్రస్ అదిగో ఆయిలే. అంత ఖచ్చితంగా చెప్తున్నారు, మీరు అక్కడి నుంచి వస్తున్నారా? లేదు, మీరు వెళ్ళాక వస్తాం. అంటే అడ్వాన్స్ బుక్ అనమాట. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఏంటి భయపడుతున్నారు? రండి. ఫస్ట్ టైం కదా, కొంచెం భయం. నెక్స్ట్ టైం ధైర్యంగా వస్తాం. తమరు అనుమతి ఇస్తే అక్కాయి పోలీసులే. నడవండి స్టేషన్ కి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఇందాక అడ్రస్ చెప్పింది నేనే కదా. సార్, అన్యాయం సార్, మీరే అడ్రస్ చెప్పి మీరే అరెస్ట్ చేస్తారా? అదంతేరా, పదండి స్టేషన్. సార్ డిఎస్పీ గారు వస్తున్నారు సార్. సంపూర్ణ రామాయణం క్యాసెట్ ఇచ్చింది నువ్వే కదూ? అవును సార్. మేడం గారు చూసారు సార్? చూసింది, చివరిదాకా చూసింది. చూసే ఉన్నారు సార్. నాకు విడాకులు ఇస్తానన్నా. అదేవాడు సార్, సంపూర్ణ రామాయణం క్యాసెట్ చూస్తే పతివ్రతలు డబుల్ పతివ్రతలు అవ్వాలి కానీ విడాకులు ఇవ్వడం ఏవాడు సార్? నువ్వు ఇచ్చిన క్యాసెట్ లో ఏముందో తెలుసా? ఏముంది సార్? No film. You idiot, rascal. అలాంటి పాడు క్యాసెట్ ఇచ్చినందుకు నేను నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇదిగో ట్రాన్స్ఫర్. సార్ ఇందులో నా తప్పేం లేదు. తప్ప ఎవరిదైతేనే మునిగింది నా కొంప. నేను ఇంకో పెళ్ళని వెతుక్కోవాలి. సార్, వీళ్ళని బ్రోతల్ యాక్ట్ కింద అరెస్ట్ చేశా సార్. ఆడవాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వీళ్ళని సెల్లో పడేయండి. ఎస్ సార్. పదండి పదండి పదండి. చెంచలరావు, మన ఎస్ఐ గారు రావు. సార్, మేము సార్. మమ్మల్ని గుర్తుపట్టలేదా? సంపూర్ణ రామాయణం క్యాసెట్ ఇచ్చిన వాళ్ళు. సార్, ఆ క్యాసెట్ మీ డిఎస్పీ గారు మెసేజ్ చూసారా? చూశారు. రెస్పాన్స్ ఏంటి? అందుకే నా చెవుల నుంచి బ్లడ్ కారుతుంది. దానికి దీనికి సంబంధం ఏమిటి సార్? లోపలికి పదండి చెబుతా. బట్టలు బట్టలు సార్ చెప్తాను పద. అమ్మాయి స్వప్న, ఇది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిరమ్మా. ఏ పాల గ్లాస్ పెట్టకపోతే అది శోభనంగా దావుదా? అవదమ్మా, అసలు ఈ సంప్రదాయం ఎందుకో తెలుసా? పాల గ్లాసుతో లోపలికి వెళ్ళిన ఆడపిల్ల పాలిచ్చే తల్లిగా తిరిగి రావాలి అని. తీసుకెళ్ళిచ్చిరమ్మా. నాయనమ్మ పాల గ్లాస్ ఇవ్వడం మర్చిపోయిందంట, తెచ్చాను. అవునక్క, ఇందాక నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. జాగ్రత్త, పట్నం మనుషులు ఎక్కువ మోసాలు చేస్తారంట. అయినా మీ ఆయనంత మోసగాళ్ళలాగేం కనిపించడం లేదులే. ఆయన దేవుడు.
దేవుడైతే పెద్ద గొప్ప. అందరికి 2 ఫ్యామిలీస్. వెంకటేశ్వర స్వామికి 2, విష్ణుమూర్తికి 2, శివుడికి 2, రాముడికి ఒక్కరేగా. సర్లే, ఆయన ఒక ఆయన ఉన్నాడు చెప్పుకోవడానికి. ఆయనే ఈయన. చాలా బాగా చెప్పావు సంధ్య. సరికంతా ముసుగుతని పడుకున్నారు. వీడలో సొప్పున ఎవరై ఉంటారబ్బా, ఎలా కనిపెట్టాం? ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్వప్నదే, నో డౌట్. లేపేస్తాను. స్వప్న, స్వప్న, దెబ్బతిన్నావు. బాబోయ్, ఏం పట్టు పుట్టిందిరా. మరి బాబు చుట్టాలు ఆవిడ చంపేసింది. మీ అత్తగారు ఏం కొరకరా బాబు, పెద్ద రోడ్ రోలర్ లాగా. మంచిగా ఇదిగో తీసుకోండి. అక్కడ చాలా అమ్మ దొంగ, నువ్వు ఇక్కడున్నావా? నీ చెయ్యి అందుకోవాల్సిన రాత్రి చెయ్యని తప్పుకు నన్ను అపార్థం చేసుకున్నావు. అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను. అలా బయటకు వస్తావా ప్లీజ్? ఒక్కసారి అలా బయటికి రా. రా స్వప్న. అది మనోడు, మనోడు. అరే లేచిపోయారా? సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటున్నాను. అది సరే కానీ ఏమిటయ్యా వెతుకుతున్నా? దాహంగా ఉంటాను, మంచుల కోసమని వెతుకుతున్నాను. మంచీలు కబ్బోర్లో ఎత్తుకుంటాయ్యా. కబ్బోడా? అయ్యో, నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను. ఏంటి చీకట్లో కనపడలేదు? పాలు అవి ఇందాకే పంపించానే. ఏం స్వప్న, పాలు ఇవ్వలేదా నువ్వు? ఇచ్చాను, సరిపోలేదేమో, ఇంకా కావాలనుకుంటా. ఇచ్చేసారా? నేను చూసుకోలేదు. పైకి వెళ్ళి తాగుతానండి. ఓకే, గుడ్ నైట్. ఏమండి, అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు? శోభనం కదా, మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటుందా? ఇదిగా మన శోభనం రోజు రాత్రి ఎంత కంగారు పడ్డారో నీకేం తెలుసు? అబ్బా, వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. పదండి. సార్, సార్. నమస్కారం అండి. 11 గంటలకే కదా ప్రోగ్రాం? సార్, హలో సార్. సరేనండి. ఎవరు బాబు నువ్వు? కొరియర్ బాయ్స్. శృతి మేడం ఉన్నారా సార్? ఉన్నారు. మీరు? నేను శృతి ఫాదర్ని. నమస్తే సార్, నా పేరు శివ, ప్రొఫెషనల్ గురించి వస్తున్నాను. రా బాబు కూర్చో. ఏంటి విషయం? మేడంకి కొరియర్ వచ్చింది సార్. ఇది ఎలాగే చూస్తాను. సారీ సార్, మేడంకే ఇవ్వాలి సార్. సరే, తను వచ్చాకే ఇచ్చుకో. ఓకే సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడేం చేస్తున్నావు? ఎందుకు వచ్చావు? ఎందుకమ్మా టెన్షన్ పడుతున్నావు? నీకేదో కొరియర్ వచ్చిందంట. యా, కొరియర్. ఏంటి కొరియరా? అవును, కొరియర్ వచ్చింది. ఇవ్వు. ఇదిగో మురుగు ఉంది కదా, సైన్ ప్లీజ్. థ్యాంక్స్, ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే, వస్తా సార్.
ఏంటి నాన్న కొరియర్ వాడిని ఇంట్లో కూర్చోపెట్టి? ఏదో మర్యాదస్తుల్లా కనిపించడానికి కూర్చోమన్నానమ్మా. మీ చాదస్తంతో చూస్తున్నా నేను. ఊరుకో అమ్మా. మేడం మీరు రాజే శృతి కదా మేడం? అవును మీరు రాజే శృతినే మేడం. మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం మేడం. మీ ప్రోగ్రామ్స్ అన్ని సూపర్ గా ఉంటాయి మేడం. సరే బయలుదేరు. అదే మీ ఆకు పాకు కరేపాకు ప్రోగ్రామ్ ఉంది కదా మేడం, అది కూడా కేక మేడం. అసలు నాన్న ఇతను బయటకు పోమను. మేడం మేడం ఒక్క సెకండ్ లేదు, అర సెకండ్ లేదు, వెళ్ళు. అమ్మా ఇరిటేషన్ గా ఉంది, వెళ్ళు పదా. సార్ సార్ మీకు విషయం తెలుసా? ఆ ప్రోగ్రామ్ లో చందమామ రావే ఆయన ఎలాగూ రాడు, నువ్వు రాకు, బయలుదేరు. ఏంటి సార్ అట్లీస్ట్ ఆటోగ్రాఫ్ అని తీసుకో. ఆటోగ్రాఫ్ లేదు, ఫోటోగ్రాఫ్ లేదు, ఎలా భయ్యా? హాయ్ ఉయ్యాలా? ఏం ఉయ్యాలి సార్? ఇలాంటి ఉయ్యాల కూర్చోబట్టే సార్ అన్ని మంచి ప్రోగ్రాంలు చేస్తున్నారు. చూడు బాబు, 12 దాటాక బార్లోంచి కస్టమర్ని, లిమిట్ దాటాక ఇంట్లోంచి పరాయవాడిని గెంటేస్తారు. అంతవరకు తెచ్చుకోకు. టచ్ చేశారు సార్. నేను అలాగే టచ్ చేస్తాను కానీ నువ్వు బయలుదేరు. ఏంటిది? ఈ కొరియర్ నాకు కాదు, తీసుకోపో. సార్ ఎవరో యారన్ సార్ పంపించారు సార్. మనమేనో సోడగలుపుంది అవుతాం సార్. ఈ మధ్యన అమ్మాయిలు రానే కొట్టేస్తున్నారు. హలో, ఇది నాది కాదన్నా, అడ్రస్ మారినట్టుంది. అడ్రస్ మారిందా సార్? నా కెరీర్ లో నీ బ్యాడ్ లేదు సార్. చూడండి సార్, ఆర్జే శృతి అని పెద్ద అక్షరాలు ఎలా రాస్తుందో. శృతి ఏంటమ్మా ఇది? నువ్వో పక్క, అన్నయ్యో పక్క, నేనో పక్క. చచ్చా, ఇలా అయితే ఇల్లు బారైపోద్దమ్మా. అయ్యో నాన్న, నువ్వు నమ్ముతున్నావా? ఏ ఖైదీ అయినా తన కొడుకు జైలు రావాలనుకుంటాడు గానీ తోటి ఖైదీ అవ్వాలనుకోడమ్మా. నాన్న మీకు చెప్పకుండా నేను ఏ పనైనా చేస్తానా? నాకు చెప్పలేదని నేను ఫీల్ అవట్లేదు, నువ్వు చేసేది కరెక్ట్ కాదని చెప్తున్నాను. సార్ బాధపడకండి సార్. మీ అమ్మాయి గొంతు విని నాలాంటి ఎన్నో పరిస్థితులు దాసోహం అయిపోయాయి సార్. అలాంటి అమ్మాయి మందు సిగరెట్టా పానిగా నేనే తట్టుకోలేకపోతున్నాను సార్. తండ్రిగా మీ బాధని అర్థం చేసుకోగలను. తప్పు శృతి, తండ్రి మనసును శోభ పెట్టుకు ప్లీజ్. నేను ఇక్కడ ఉండలేను సార్. ఇంకా వస్తాను సార్. మీ అమ్మాయిని ఇంకా దేవుడే కాపాడాల. గోవిందా గోవిందా. అయ్యో నాన్న, నన్ను నమ్ము నాన్న. ఇన్నాళ్ళు అదే కదమ్మా చేశాను. నాన్న నాకు బాధ్యత ఉంది. నేను జాబ్ చేసి డబ్బు సంపాదిస్తున్నాను. జబ్బులు వస్తే మందులు వాడచ్చు, అలాగని డబ్బులు వస్తే మందేసేయకూడదు. నేను ఎంత చెప్పినా నమ్ము. నేను వెళ్తున్నాను. బాయ్. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ప్రసాదం కోసమా? కాదు మరి చెప్పుల కోసమా? ఓరి నా ఫేస్ కట్ నీకు మరీ అంత బేవరస కనిపిస్తుందా? నీకు కొన్ని నగ్న సత్యాలు చూపించడానికి తీసుకొచ్చాను. అటు చూడు. అవేంటి బొమ్మలు? అవేం చేస్తున్నాయి? ఏదో సచ్చినోడా, గుళ్ళో కూడా ఇంటర్నెట్ పనిలేనా? ఓసినా మహాజనానికి మరదల పిల్ల, నేను చూడమన్నది నిన్ను కాదే. ఎలా నువ్వు చూడు. ఆ బొమ్మలు కాదా, ఈ బొమ్మలు. అలా సూటిగా చూడు. ఏదేదో అనిపిస్తుంటది. అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? వాటికి స్నానం చేయించట్లేదు, అందుకే బాగా దుమ్ము గుడ్డిపోయి అనిపిస్తుంది. ఓ పని చేయి, ఓ సబ్బు షాంపూ అట్టుకెళ్ళి అట్లా తానం చేయించి వెళ్ళు. అక్కడికి నీళ్ళు ఎట్టుకుని ఎలా వెళ్ళాలి? ఓరి నా ఒక్కమ్మ కూడా మ్యాటర్ అది కదరా బాబు. ఆ ఆడబొమ్మ మగ బొమ్మ ఏం చేస్తున్నాయి? ఒకదాన్ని గట్టిగా పట్టుకున్నాయి. అమ్మయ్యా, సగం దారిలోకి వచ్చావు. అలా ఎందుకు పట్టుకున్నాయి? పట్టుకోపోతే కింద పడిపోతాయి కదా. వీడికి అసలు విషయం తప్ప మిగతా నాలెడ్జ్ ఎక్కువ, లాభం లేదు. డోసు పెంచాల్సిందే రా. మరి వాటికి స్నానం? ఆహా, నేడే చూడండి గొప్ప అవకాశం. నువ్వు మామూలు స్త్రీవి కాదమ్మా, మసాలా స్త్రీవి. నిన్ను చూస్తే సుగరున్నాడు కూడా టెన్షన్ తో తన్నుకు సత్తాడు. నాన్న అచ్చిబాబు, ఈ లేడీని చూడు, పెద్ద పెద్ద హీరోల్నే దడదలాడించింది. దీన్ని చూస్తా ఉంటే నీకు అనిపిస్తుంది. పాపం బయట జారిపోయింది, చూసుకోలేదు ఆవిడ. నీ ఎవడకి రాన్ థాట్స్ నీ కొత్త ఏంట్రా బాబు. అరగ్రామ్ మెదడున్న పిచ్చికలు, ఈగలు, దోమలు కూడా కాపురాలు చేస్తున్నాయి వయసు వచ్చిన తర్వాత. లాభం లేదు, నీకు లైవ్ షో చూపించేయాల్సిందే. పద పద. ఏంట్రా ఆర్కెస్ట్రా ఖాళీ కూర్చున్నారంటే బేరాలు లేవా? ఏడ్చావులే, గోదాట్లో నీళ్ళు ఇంకిపోవచ్చునేమో గానీ మా మల్లేశ్వరికి బేరాలు లేకపోవడమా? చా కావాలంటే చూడు, కొట్టు కొట్టు డప్పెలా సిరిగిపోయిందో. అంత బిజీయా? ఇప్పుడు ఖాళీయే. ఆహా, మల్లేశ్వరే నువ్వా? నాకు తెలుసు, ఏదో ఒక రోజు నీకు మూడొస్తుంది, వస్తావని. నేను మూడొచ్చో నాలుగొచ్చో రాలేదు, నీతో చిన్న పని ఉంది. ఇక్కడ చిన్న పని పెద్ద పని అంటూ ఏ ఉండదు, ఎవరొచ్చినా ఒకే పని. అది కదా, నేను వచ్చింది మా అచ్చిపప్పు పని కోసం. మొన్నే కదా పెళ్ళయింది, అప్పుడే సైడ్ ట్రాక్. మెయిన్ ట్రాక్ దిక్కులేదు ఇక్కడ. దిక్కులేదు ఇక్కడ. అయితే ఓకే. మా వాడికి మంచి ట్రైనింగ్ కావాలంటే రూపాయి ఎక్కువ ఇస్తాను. రూపాయి ఎక్కువ ఇస్తాను. అర్థమైంది, నువ్వు వెళ్ళి బయట కూర్చో. నువ్వుదా. ఓసిన పట్నం వచ్చిన పతివ్రత, ట్రైనింగ్ నాతోని. మా వాడు చిన్నపిల్లడు చూసి నేర్చుకుంటాడు. ఇది అచ్చిబాబు, ఇప్పుడు మేము ఇద్దరం లవ్ గేమ్ ఆడతాం. నువ్వు డీప్ గా అబ్జర్వ్ చేసి ఇదే గేమ్ ఇంటికెళ్ళి మీ ఆవిడ తాడే ఆడేస్తాను. టైటిల్స్ దగ్గర నుండి మొదలు పెడదామా, డైరెక్ట్ గా క్లైమాక్స్ వెళ్ళిపోదామా? ఈ క్లైమాక్స్ లో ఇంటర్వెల్ బ్యాంకులు వద్దు,
కుర్రోడు భయపడతాడు. చిన్న ట్రైల్ పార్ట్ చూపించి సరిపోతాయి. సరే కానీ ఇదిగో ఇది యాక్టింగ్, రియల్ గా జీవించకు. నాకు ఇంకా పోలేంత భవిష్యత్తు ఉంది. నేను సహజ నటిని, నువ్వు యాక్టింగ్ లా ఫీల్ అవ్వు, నేను రియల్ గా ఫీల్ అవుతాను. త్వరగా మొదలెట్టండి. ఏం మొదలెడతావో ఏంటో, నీకు విషయం అర్థమైనప్పుడు నా శీలం సిరిగిపోయేలా ఉంది. ఒరేయ్ వాయించండి రా.